హలో ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం స్మాల్ స్టాండ్ ఎలా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇందులో 2 సైజెస్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒకటి 16 నెంబరు, 18 నెంబర్ 2 స్టాండ్స్ దొరుకుతాయి. ఇవి స్మాల్ సైజువి. మగ్గం అంటే పెద్దవి మంచంలాగా ఉంటాయి కదా, అందులో కాకుండా మామూలుగా మనం బేసిక్ నేర్చుకోవాలనుకుంటే ఈ చిన్న రౌండ్ స్టాండ్ పైన కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమని ఇప్పుడు నేను మీకు 18 నెంబర్ మగ్గం స్టాండ్ అయితే ఫిట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఈ స్టాండ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత 4 సైడ్స్ ఫిట్టింగ్ అయిన తర్వాత దీనికి 18 నెంబర్ ఫ్రేమే తీసుకోవాలి. అంటే ఫ్రేమ్ అంటే మగ్గం స్టాండ్కి ఫిక్స్ అయ్యే రింగ్. ఆ రింగ్ కూడా 18 నెంబర్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఫస్ట్ లోపలున్న స్మాల్ సైజ్ది మగ్గం స్టాండ్. ఫస్ట్ లోపట భాగానికి లోపలున్న ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. దానిపైన మనం ఏదైతే క్లాత్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ ఆ ఫ్రేమ్ పైన రౌండ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేము దానిపైనుంచి క్లాత్ టైట్గా అనుకొని ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ కానీ లేకపోతే లైన్స్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నిన్నటి వరకు అన్ని స్టిచెస్ చూపించాను కదా, చైన్ స్టిచ్తో వచ్చేటివి. ఇప్పుడు నేను ఒక రౌండ్ నెక్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రౌండ్ నెక్ ఎలా అంటే నార్మల్గా మెజర్మెంట్స్ లేకుండా నేను నార్మల్గానే డ్రా చేశాను రౌండ్ నెక్. ఆ రౌండ్ నెక్కి ఫస్ట్ మొదటగా ఏ బ్లౌజ్కైనా, ఏ కలర్ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా అవుట్లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు నేను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ రౌండ్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రౌండ్ నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో రౌండ్ నెక్ కంప్లీట్గా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అంటే మీరు ట్రై చేయండి ఇంట్లో. రౌండ్ నెక్ కానీ ఇంకా ఎనీ షేప్ నెక్స్ ఫస్ట్ డ్రా చేసుకొని ఫస్ట్ చైన్ స్టిచ్చే వేయాలి. అవుట్లైన్ కంప్లీట్గా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. లాస్ట్లో నాట్ వేయడం మర్చిపోవద్దు. నాట్ కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. నాట్ అయితే కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత జరీ థ్రెడ్ తర్వాత మనం స్టోన్ అనుకుంటే స్టోన్, లేదంటే పర్ల్స్ అనుకుంటే పర్ల్స్ కానీ, లేదు పర్ల్స్ లేస్ కానీ, స్టోన్స్ కానీ, లేదంటే గోల్డెన్ బీడ్స్ కానీ ఎనీ టైప్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు సిల్క్ థ్రెడ్తో జరీ థ్రెడ్ పక్కనే సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సిల్క్ థ్రెడ్ సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్రైట్గా కనిపించదు. నేను అందుకనే సిల్క్ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను, సిల్క్ థ్రెడ్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1 లైన్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశాను. 1 లైన్ థ్రెడ్ తోటే సిల్క్ థ్రెడ్ చైన్ స్టిచ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇది నాట్ కంపల్సరీగా వేసి కంప్లీట్ అయిన తర్వాత సేమ్ అదే కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫస్ట్లో జరీ థ్రెడ్ చైన్ స్టిచ్ చేసాం కాబట్టి దీనికి కూడా అవుట్లైన్ కంపల్సరీగా చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తోనే వేయాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. చైన్ స్టిచ్ ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్తో కంప్లీట్ చేస్తున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ కూడా సిల్క్ థ్రెడ్తోనే వేయాలి. ఆ సిల్క్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ జరీ థ్రెడ్తో వేయాలి. జరీ థ్రెడ్ ఏంటి అంటే అది అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం ఏదైతే ఫిల్లింగ్ చేస్తామో దాని పక్కన కంపల్సరీ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ చేస్తే అది లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎనీ టైప్ అంటే మనం బీడ్స్ వేసినా కానీ, జర్దోజీ వేసినా కానీ, సిల్క్ థ్రెడ్తో వేసినా కానీ, ఫిల్లింగ్ చేసినా కానీ, ఏది మనం చేసినా సరే కానీ కంపల్సరీగా దాని పక్కన మనం జరీ థ్రెడ్తో ఒక్క లైన్ చైన్ వేసినా, 2 లైన్స్ చైన్ స్టిచ్ చేసినా ఆ లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమనే కంపల్సరీగా మర్చిపోకుండా మనం ఏ స్టిచ్ వేసినా దాని పక్కన చైన్ స్టిచ్ మాత్రం కంపల్సరీగా వేయాలి. అది జరీ థ్రెడ్తో కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్తో సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. సెకండ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత
థర్డ్ లైన్ అంటే థర్డ్ లైన్ వచ్చేసి ఏంటి, జెరీ థ్రెడ్తో వేయమన్నాను. జెరీ థ్రెడ్తో థర్డ్ లైన్ కూడా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా థర్డ్ లైన్ జెరీ థ్రెడ్తో కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మాత్రం కంపల్సరీగా నాట్ వేయాలి ఫ్రెండ్స్. ప్రతి స్టిచ్కి నాట్ అనేది కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ లైన్ స్టిచ్ చేసినా కంపల్సరీగా నాట్ అయితే వేయాలి. ఇప్పుడు నేను జెరీ థ్రెడ్తో ఇంకొక లైన్ అవుట్ లైన్ వేయమన్నాను కదా, అదే లైన్ కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి జెరీ థ్రెడ్ వేసిన తర్వాత ఆ బ్రైట్నెస్ కానీ ఆ లుక్ కానీ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. 1 లైన్ జెరీ థ్రెడ్ తర్వాత 1 లైన్ జెరీ థ్రెడ్ తర్వాత సిల్క్ థ్రెడ్తో 1 లైన్, మళ్ళీ సిల్క్ థ్రెడ్తో ఇంకొక లైన్, ఆ లైన్ తర్వాత 4th లైన్ వచ్చేసి జెరీ థ్రెడ్తోనే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. కంప్లీట్గా మనం ఈ లేయర్ వచ్చేసరికి 4 లైన్స్ చైన్ స్టిచ్ వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ జెరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్స్, తర్వాత జెరీ థ్రెడ్ 4 లైన్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఈ 4 లైన్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోండి. రేపు దీంట్లో నేను బీడ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.